మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గోల్డ్ తగ్గేదేలే అంటూ ₹1,00,000 దిశగా పరుగులు పెడుతోంది. వరుసగా 8 రోజు గోల్డ్ ధరలకు రెక్కలు వచ్చాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియంపై 25% సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో పుత్తడి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో అన్ని పన్నులు కలుపుకుని ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹91,190, 22 క్యారెట్లు 10 గ్రాములు ₹83,590 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర ₹107,000 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్లో ఔన్స్ ధర $3,000 వైపు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఫ్యూచర్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $2,945 పలుకుతోంది. స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై 25% సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో రిటైలర్లు, జ్యువెలర్ల నుంచి బంగారానికి కొనుగోళ్లకు మద్దతు లభిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. బంగారం ధరలో రోజురోజుకు పైకి ఎగబాగుతోంది. మరింత విశ్లేషణ అందించేందుకు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు మనకు అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి. ఇవాళ బంగారం ధరల పెరుగుదలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం అప్డేట్స్. ఇవాళ గోల్డ్ ధరల పెరుగుదలకు కారణాలేంటి? నమస్తే అండి. మనం గోల్డ్ కనుక చూస్తే కనుక 4 రోజుల క్రితం కొంచెం కన్సాలిడేట్ అయిన గోల్డ్ మళ్ళీ మనం చూస్తే లేటెస్ట్ గా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ తో ఏదైతే మెటల్స్ మీద, ఫస్ట్ బేసిక్ మెటల్స్ మీద టారిఫ్స్ విధిస్తాము, అది కాపర్ కానీ, నెక్స్ట్ అల్యూమినియం, నెక్స్ట్ అగైన్ వచ్చేసేసి మన స్టీల్, వీటి యొక్క ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ విధిస్తాం అనగానే మార్కెట్లో కొంచెం ఈక్విటీ మార్కెట్స్ లో కానీ, గ్లోబల్ మార్కెట్స్ లో కానీ ఒక అన్సర్టనిటీ అనేది మళ్ళీ రేజ్ అయింది. సో ఈ అన్సర్టనిటీ రేజ్ అయినప్పుడల్లా ఇన్వెస్టర్స్ అందరూ త్రూఅవుట్ ద వరల్డ్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్ మీదకి షార్ట్ టు మీడియం టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ యొక్క పొజిషన్స్ బిల్డప్ చేయడం జరుగుతుంది. అది హెడ్జింగ్ పొజిషన్స్ కూడా జరుగుతాయి. అందువల్ల స్పాట్ గోల్డ్ గానీ మనం చూసినట్లయితే ప్రస్తుతం 2,939, 940 రేంజ్ లో పర్ ఔన్స్ పర్ డాలర్ ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. అంటే క్రాంతి గారు, గోల్డ్ రేట్స్ సమీప కాలంలో దిగివచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే మనం గత కొంతకాలంగా లాస్ట్ 1 year గోల్డ్ ప్రైస్ కనుక చూస్తేనండి ఒక కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ షార్ప్ మూవ్ అవుతుంది. ఎందుకంటే జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఎప్పుడైతే వస్తూ ఉంటాయో, అంటే గ్లోబల్ ఎకానమీస్ లో వచ్చే పొలిటికల్ మార్పులు కానీ, అడ్జస్ట్మెంట్స్ కానీ ఇవి వచ్చినప్పుడల్లా మనం గోల్డ్ ప్రైస్ లో ఎక్కువ పెను మార్పులు, అంటే హయ్యర్ రేంజ్ చూడటం జరుగుతుంది అనమాట. సో ఈ ట్రంప్ టారిఫ్ వారు ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కనుక కొనసాగితే కనుక డెఫినెట్ గా గోల్డ్ ప్రైసెస్ మీడియం టు షార్ట్ టర్మ్, అంటే ఒక 3-4 days పెరిగినప్పటికీ తర్వాత మళ్ళీ కన్సాలిడేట్ అవుతుంది. మళ్ళీ తిరిగి గోల్డ్ ప్రైసెస్ అప్ ట్రెండ్ లోనే ఉంటాం మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు.